సో ఫైనల్లీ మనం అయితే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చే. సో ఇదంతా సెక్యూరిటీ చెక్ అయితే అయిపోయింది మాది ఇందాకనే. సెక్యూరిటీ చెక్ అయిపోయినాగానే మేము ఇటు చిన్న ఫ్లైట్ అనమాట టేకాఫ్ అయితే అవుతుంది అది. సో బ్లూ డార్ట్ కొరియర్ వాళ్ళ తరఫు నుంచి అయితే అది ఫ్లైట్ అనమాట. ఏదైనా ఇంకోటి అక్కడ లగేజ్ చూస్తున్నారా, మనం చెక్ ఇన్లో వేస్తే అది లోపలికి ఎట్లా తీసుకుంటుంది. హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే ప్రజెంట్ మార్నింగ్ 3 o'clock అయింది, మిడ్ నైట్ 3 o'clock. సో ప్రజెంట్ చూస్తున్నట్టయితే మేమైతే ప్రజెంట్ ఈరోజు నేనైతే కలకత్తాకి అయితే వెళ్ళిపోతున్నాను. సో కోరుకుంటున్నాను. సో తొందర లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. సో ఈరోజు మనం వెళ్ళేది మొత్తం ఫ్లైట్ జర్నీ హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోతున్నాము కలకత్తాకి. సో ప్రజెంట్ అయితే మొత్తం ఇంకా మిగతా డీటెయిల్స్ అయితే ఎయిర్పోర్ట్కి వెళ్ళంగానే ఇస్తాను. సో అప్పుడులో టైం లాప్స్ అయితే వస్తుంది. స్టే ట్యూన్. సో ఫైనల్లీ మనం ఇప్పుడే మనకి ఎయిర్పోర్ట్ వెళ్ళి అవుటర్ రింగ్ రోడ్ అయితే ఎక్కామన్నమాట. సో చూసుకున్నట్టయితే ఇప్పుడు అవుటర్ రింగ్ రోడ్ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి కరెక్ట్గా ఒక 20 minutes పట్టిద్ది అనమాట. 20 minutes తర్వాత మన నెక్స్ట్ ఎయిర్పోర్ట్ రోడ్ ఎంట్రీ అయినాక మనకు వచ్చేసి ఒక సర్కిల్ రోడ్ వచ్చేది. ఆ సర్కిల్ రోడ్ మాత్రం ఆ యూటర్న్ ఆ ఘాట్ మొత్తం సూపర్గా ఉంటుంది. ఆ ఘాట్ రాగా నేనైతే టైం లాస్ చేస్తాను. సో ఈరోజు ఏంటంటే ఫ్లైట్ మనకు వచ్చేసి యాక్చువల్ అయితే 6 o'clockకి కానీ డిలే అయిందనమాట. సో డిలే అయినందుకు మెసేజ్ అయితే వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి టైం లాప్స్ వస్తుంది, చూసి ఎంజాయ్ చేయండి. అదేంటో మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి ఎయిర్పోర్ట్ ఏరియాలో ఎంట్రీ అయినప్పుడు ఏంటో అదేదో వేరే ఫీలింగ్ అయితే వచ్చింది. ఎందుకంటే ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ ఎప్పుడైనా కానీ ఏ సిటీ అయినా గుర్తుపెట్టుకోండి, ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ మొత్తం సూపర్గా క్లీన్గా ఉండిద్ది. అదే సిటీ లోపలికి వెళ్ళగానే ఎట్లనో ఉండేది, మొత్తం రోడ్ల మీద చెత్త అదంతా ఉండేది. మన హైదరాబాద్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లనే ఉంది. అదేదో హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఎంట్రీ అవ్వగానే అదేదో అనదర్ కంట్రీ ఫీలింగ్ అన్నట్టు వచ్చింది. రోడ్స్ చూసారు ఎంత నీట్గా ఉన్నాయి, ప్రశాంతంగా సైలెంట్గా, మధ్యలో స్పీడోమీటర్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఈరోజు మేము వెళ్ళాల్సిన 2 ఫ్లైట్లు అనమాట. ఒకటి మా డాడీ వాళ్ళు వెళ్తారు, ఒకటి మేము వెళ్తాము. సో నెక్స్ట్ ఎయిర్పోర్ట్లో కలుసుకుందాం డైరెక్ట్గా. సో ఫైనల్లీ మనం అయితే ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. ఇది చూసుకోవచ్చు, ఇక్కడ అంతే డిపార్చర్ వెహికల్స్ అయితే ఇక్కడ ఆగుతాయి. సో ఇవన్నీ వెహికల్స్ అయితే ఇటే ఆగుతాయి. మనం ఇటు నుంచి వస్తాము. ఇటు నుంచి వచ్చి వెహికల్స్ అయితే ఎక్కువసేపు ఆగనియరు ఇక్కడ, ఎందుకంటే ఓన్లీ జస్ట్ 2-3 minutes వరకే వెహికల్స్ అయితే వెయిట్ చేయనిస్తారు. దానికన్నా మించిన అయితే వెయిట్ చేయనియ్యారు. సో మనం అయితే లోపలికి ఇప్పుడు వెళ్ళిపోయి మనం చెక్ ఇన్ అవ్వాలి, బోర్డింగ్ పాస్ తీసుకొని లోపలికి వెళ్ళిపోవాలి. ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు వెహికల్. సో ఒకప్పుడు అయితే ఇక్కడ దాకా వచ్చేది వెహికల్స్ అయితే, ఇప్పుడు అక్కడ కూడా ఇస్తున్నారు. సో ఇదంతా సెక్యూరిటీ చెక్ అయితే అయిపోయింది మాది ఇందాకనే. సెక్యూరిటీ చెక్ అయిపోయినాగానే మేము ఇట్లా లోపలికి వచ్చినాము. స్పైస్జెట్ అనమాట మేము వెళ్ళే ఫ్లైట్ అయితే డిలే అయిపోయింది. యాక్చువల్లీ అయితే 6:40కి ఉండాలి. 6:40 నుంచి మనకు వచ్చేసి ఇప్పుడు 9-10కి అయితే బోర్డింగ్ ఇచ్చాడు. కానీ అది కరెక్టో కాదో కూడా తెలియదు ఇంకా ఇప్పుడు వరకు అయితే. చూసుకోవచ్చు, మాల్ అయితే చాలా పెద్దది. మనకైతే ఎయిర్పోర్ట్ అయితే చాలా పెద్దది, చాలా సెక్యూరిటీ చెక్కింగ్స్ ఉంటాయి. ఇక్కడ కూడా సెక్యూరిటీ చెక్కింగే, ఇంకా అటు సైడ్ కూడా సెక్యూరిటీ చెక్కింగే ఉంటుంది ఆల్మోస్ట్ ఆల్. ఒకప్పుడు అయితే ఎయిర్పోర్ట్ చాలా చిన్నగా ఉండే, ఇప్పుడు మాత్రం చాలా పెద్దగా చేసారు. కానీ నీట్నెస్ మాత్రం సూపర్గా మెయింటైన్ చేస్తున్నారు. సో మా గేట్ నెంబర్ వచ్చేసి 109 ఇచ్చాడు. మేమైతే 2 flights వెళ్తున్నాము. నేను మా డాడీ వాళ్ళ సపరేట్ ఫ్లైట్, మా మమ్మీ వాళ్ళది మాది సపరేట్ ఫ్లైట్. సో ఇది చూస్తున్నా, ఇదంతా మొత్తము ఎయిర్పోర్ట్ చెక్కింగ్ పాయింటే. సో చూసుకోవచ్చు, చాలా పెద్ద చెక్కింగ్ పాయింట్. సో ఆలోపు నేనైతే మంచి ఒక టైం లాస్ అయితే తీస్తాను, చూడండి.
ఇవన్నీ షాపింగ్ మాల్స్ అన్నమాట చూసుకోవచ్చు. అండ్ ఆడలకు సంబంధించినవి ఉన్నాయి. జాక్ జాన్స్ అని చెప్పి షాపర్ స్టాప్ వచ్చేసి షాపర్ స్టాప్ ఇక్కడ అన్నీ మొత్తం ఆడలకు సంబంధించింది. మా అన్న ఫోటోలు దిగుతుండు. మమ్మీ వాళ్ళ అక్క అనమాట. వీళ్ళు అందరు కలిసి అయితే వెళ్తున్నాము. ఇదంతా ఆడలకు సంబంధించినవి అన్ని బంగారం గోల్డ్ షాపు. ఇక్కడ అన్ని బట్టలు కూడా ఇక్కడైతే కాస్ట్ ఎక్కువ ఉంటాయి. ఆల్మోస్ట్ వాళ్ళు చాలా కాస్ట్. ఎల్ఎన్ సోలీ ఇవన్నీ బట్టలు నా దగ్గర ఉన్నాయి కూడా అని కామనే. సో ఆల్మండ్ హౌస్, కరాచీ బేకరీ చూసుకోవచ్చు. చాలా మంచిగా అయితే ఉంటుంది లోపల. కానీ నీట్నెస్ మాత్రం మస్తు మెయింటైన్ చేశారు. ఒకప్పుడు అయితే ఇవి లేకుండే మేము వచ్చినప్పుడు, ఇప్పుడైతే ఉందన్నమాట ప్రజెంట్. సో చూసుకోవచ్చు. సో ఈ లైన్ చూస్తున్నారు కదా, మొత్తం ఎగ్జిక్యూటివ్ లాంచ్ కోసం అనమాట. లోపల ₹2 కోసం ఫుడ్ పెడతారు కదా, లోపల చూస్తుంటే మొత్తం ఫుల్ ఉంది. ఆయన చూడండి, క్యూ చూడండి ఎంత ఉంది. సో మొత్తం చూస్తున్నారు కదా, లోపల అయితే మొత్తం బాగుంటుంది. కానీ ఏంటంటే కొన్ని కార్డ్స్ యాక్సెప్ట్ అయితే, కొన్ని కార్డ్స్ యాక్సెప్ట్ అవ్వవు. మా కార్డ్స్ అయితే యాక్సెప్ట్ అవ్వాలి. మొత్తం 8 కార్డ్స్ ఉంటే 8 కార్డ్స్లో 3 కార్డ్స్ యాక్సెప్ట్ అయినాయి. మిగతా వాళ్ళందరూ లోపలికి వెళ్ళారు. ఇంకా మిగతా కార్డ్స్ యాక్సెప్ట్ అవ్వలేదన్నమాట. సో మేము బయట నుంచి వాళ్ళు లోపల తినేసి వస్తాక ఇంకా మేము కూడా చూడాలి. ఏదో ఒకటి పైన తింటే తినాలి, లేకపోతే ఇంకా ఫ్లైట్లో ఇంకా దిగంగానే ఏదో ఒకటి తినేసి వెళ్ళిపోవడమే. సో లాంజ్ అయితే చూస్తున్నారు నిజంగా 2 ఉన్నారు. వీళ్ళంతా మెయింటైన్ చేసుకుంటూ కూర్చున్నారు ఇంతమందిని. మన వాళ్ళది పైన ఏమో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్. మా డాడీ వాళ్ళ ఫ్లైట్ అయితే వెళ్ళిపోతుంది ఇప్పుడు. నాకు తెలిసి 7 o'clock వాళ్ళకి బోర్డింగ్ అనుకుంటా, 7:30కి. సో వీళ్ళు మన లాంజ్ పైననే గేట్ నెంబర్ 21 దగ్గర వాళ్ళకి ఉందన్నమాట. సో గేట్ నెంబర్ 21 దగ్గర కూడా వీళ్ళందరూ బయటికి రాగానే గేట్ నెంబర్ 21కి వెళ్ళేసి వాళ్ళని కలిసేసి మేము గేట్ నెంబర్ 109కి అయితే వెళ్ళిపోతాం అనమాట. మనకి ఇక్కడ ఏం చేస్తారంటే బోర్డింగ్ పాస్, మన బోర్డింగ్ పాస్ తీసుకొని ఈ టైంలోపు మీరు బయటికి రావాలని చెప్పి వీళ్ళు టైం ఇస్తారు. ఆ టైంలోపు మనం తినేసి బయటికి రావాలి. కాఫీ కానీ ఏదైనా కానీ ఏది తిన్నా కూడా అన్లిమిటెడ్గా ఉంటుంది. ₹2 ఓన్లీ. అది మనకు కార్డ్ యాక్సెస్ ఉంటేనే వచ్చింది, లేకపోతే రాదు. అది కూడా అది ఉందా లేదా అని వీళ్ళకే తెలిసింది, మనకి వెళ్ళడం అయితే ఆప్షన్ ఉండదు. సో అక్కడ అది ఆ ఫ్లైట్ అయితే చూస్తున్నారు కదా, ఇండిగో చిన్న ఫ్లైట్ అనమాట. టేకాఫ్ అయితే అవుతుంది అది. సో మనమైతే మా ఫ్లైట్ అయితే డిలే అయింది. మా డాడీ వాళ్ళ ఫ్లైట్ అయితే 7:30కి అట్లా బోర్డింగ్ స్టార్ట్ అవుతుంది అనమాట. చూడవచ్చు టేకాఫ్ అయితే అయిపోయింది ఆ ఫ్లైట్ది. సో చూసుకోవచ్చు. సో ఎయిర్ ఇండియావి మొత్తం క్యారేజ్ బాక్స్ ఇవన్నీ చూసుకోవచ్చు ఇక్కడ మొత్తం. ఇప్పుడు ఈ ఫ్లైట్ అయితే మళ్ళీ మొత్తం ఫ్లైట్లో వచ్చేసి మొత్తం 6 doors ఉంటాయి. వెనకాల 2, మధ్యలో 2, స్టార్టింగ్లో 2, మొత్తం 6 doors ఉంటాయి. అవి కూడా మీకు ఒకసారి చూపిస్తాను లోపలికి వెళ్ళంగానే. సో మనమైతే ఇందాక లాంజ్లో అయితే చూపించాను కదా, లాంజ్లో మా మదర్, మా పేరెంట్స్ వాళ్ళందరూ అయితే టిఫిన్ చేశారు. కానీ మేమైతే చేయలేదు, ఎందుకంటే మాకు యాక్సెస్ లేదు కార్డ్కి. సో అందుకని చెప్పి తీసుకోలేదన్నమాట. సో ప్రజెంట్ అయితే అక్కడ ఫ్లైట్ అయితే చూస్తున్నారు కదా, ఆ ఫ్లైట్ వచ్చేసి బ్లూ డార్ట్ కొరియర్ వాళ్ళది గుర్తుందా మీకు? ఎవరికైనా ఐడియా ఉంటుంది, అందరికీ తెలిసిందే ఉంటుంది. బ్లూ డార్ట్ కొరియర్ వాళ్ళ తరఫు నుంచి అయితే అది ఫ్లైట్ అనమాట. ఏదైనా బయట దేశం నుంచి వచ్చేది ఉంటే అదర్ స్టేట్స్వి కానీ అదర్ కంట్రీస్ కానీ అదే దాంట్లోనే పంపిస్తారనమాట. DHL, ఫిడ్ఎక్స్, ఆ కొరియర్ సర్వీస్ వాళ్ళ అందులోనే వస్తాయి అనమాట ఆల్మోస్ట్ వాళ్ళందరివి. సో మనం ప్రజెంట్ అయితే గేట్ నెంబర్ 21 దగ్గర అయితే వెయిట్ చేస్తున్నాము. మా డాడీ వాళ్ళ బోర్డింగ్ అయితే స్టార్ట్ అయితే ఇక్కడ చూడండి, మా వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నారు. ఈయన మా అన్న, మా సొంత అన్న. ఈయన వచ్చేసి మా కాక, ఆయన మా డాడీ, మా మమ్మీ, మా మౌసి అనమాట. సో చూసుకోవచ్చు ఎయిర్పోర్ట్ మొత్తం పైన లుక్, ఇంటీరియర్ డిజైనింగ్ మొత్తం సూపర్ ఉంది. మొత్తం ఆల్మోస్ట్ ఆల్ సూపర్ ఉంది. ఇక్కడ చూడవచ్చు మీరు కూడా. సో పక్కనే 22 ఎగ్జిట్ అండ్ 22 క్యాబిన్ కూడా ఉంది మనకి వెళ్ళడానికి. సో మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అయితే మొత్తం ఆల్మోస్ట్ ఇండిగో ఫ్లైట్స్ ఎక్కువగా కనిపిస్తాయి మనకి. ఇండిగో చాలా ఫేమస్. ఎయిర్ ఇండియా అయితే గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి అవి చాలా తక్కువ కనిపిస్తాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే దాన్ని మర్చడి చేసింది ఎవరంటే రతన్ టాటా తీసుకున్నాడు. రతన్ టాటా యూజ్ చేసుకుంటున్నాడు.
సో ఇంకొకటి అక్కడ లగేజ్ చూస్తున్నారా, మనం చెక్ ఇన్లో వేస్తే అది లోపలికి ఎట్లా తీసుకుంటుంది, జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ చెక్ ఇన్ అయితే అవుతుంది కదా చూడొచ్చు. అది ఒక్కొక్క క్యారేజ్లో మొత్తం ఇట్లా ఇన్ని బాక్స్ అని చెప్పి ఉంటాయి, ఇన్ని బాక్స్లో ఇన్ని లగేజ్ అని చెప్పి ఉంటుంది. వాళ్ళు అక్కడ పెట్టేస్తారు, అది ఆటోమేటిక్గా గుంజేసుకుంటుంటుంది పైకి. డైరెక్ట్గా పైకి తీసుకోగానే కింద స్పేస్ ఉంటుంది, ఆ స్పేస్లో మొత్తం లగేజ్ అనేది తీసేసుకుంటుంది అన్నమాట. సో మనమైతే గేట్ నెంబర్ అయితే 108, ఇందాక 109 అన్నా కదా, మళ్ళీ గేట్ నెంబర్ చేంజ్ అయింది 109కి. సో 108 దగ్గరికి అయితే వెళ్ళాలి. 108 దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు మన వాళ్ళు ఎందుకో పిలిచారు, మళ్ళీ మన వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా. సో ఇదైతే మనం మొత్తం అయితే రన్వే మీదకి అయితే వచ్చేసామన్నమాట, ఫ్లైట్ దగ్గరికి. చూడొచ్చు మేమైతే ఫ్లైట్ ఎక్కినాను అనమాట. సో ప్రజెంట్ అయితే నేను మొత్తం లోపలికి వెళ్ళగానే మొత్తం చూపిస్తాను. సో ఇది మన ఎంట్రన్స్. సో చూస్తున్నారు కదా, ఇవైతే టేక్ అవే అనమాట ఫ్లైట్లో. జానీ వాకర్ ఇవన్నీ ప్రైస్లు చూడండి, ఓట్కా ప్రైజెస్ చూడండి, ఇవన్నీ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్కి అయితే ఇస్తాడు, డొమెస్టిక్ అయితే ఇయ్యాడనమాట. ప్రజెంట్ మన ఫ్లైట్ వ్యూ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి. మొత్తం ఫ్లైట్ అయితే మొత్తం ఫుల్ అయిపోయింది. ఆల్మోస్ట్ ల్యాండ్ అవ్వడానికి ఇంకొక 10 minutes 20 minutes అట్లా పడింది. సో ప్రైజెస్ మాత్రం ఫుల్ ఉన్నాయి, అందుకని నేను ఫ్లైట్లో ఎవరు తినారనమాట. ఫ్లైట్లో తినకపోయిందే మంచిది. అదే హోటల్లో మన కింద చూపించాను కదా లాంజ్లో 2 rupees పే చేసి తినడం, అదే బెస్ట్. చూసుకోవచ్చు ఇక్కడ ఇన్ని వెరైటీలు పెట్టారు. శాండ్విచ్ అవన్నీ చూడండి, ప్రైస్లు చూడండి. 350 rupees, 400. చికెన్ మసాలా ఏంది చికెన్ మసాలా మా హైదరాబాద్లో 5 రూపాయలు పెడితే వచ్చింది, మేము 400 పెట్టాల్సిన అవసరం. చూడండి నూడిల్స్, చికెన్ నూడిల్స్ అవన్నీ చూడండి. బాంబే రవ్వ ఉప్మా వచ్చేసి 250. హైదరాబాద్ మసాలా బిర్యానీ వచ్చేసి 250. ఇది పోవా అనమాట, ఇందోరీ పోహా 200 అనమాట. డాలర్స్ అయితే 3 rupees డాలర్స్ చూసుకోవచ్చు. చూడండి ఇంకా మసాలా పాపడ్, వేఫర్స్, ఆనియన్, మస్కా చస్కా చాలా ప్రైజెస్ అయితే ఉంటాయి. మన అయితే అన్నీ తినలేం, కానీ ఇంకా మిగతా ఏదైనా డీటెయిల్స్ మొత్తం ఇంకా ఫ్లైట్ దిగగానే ఇస్తున్నాం. హలో చూస్తున్నాం కదా, ఇవైతే సూపు, ఇది క్యాపిచినో అనమాట, కాంటినెంటల్ క్యాపిచినో, చాయ్ పాయింట్, కోకోనట్ వాటర్. గ్యాజెస్ ఇక్కడ విస్కీ, రమ్ము అవి ఉన్నాయి. సో ఇంకా నేను ఫ్లైట్ దిగగానే కలుస్తాను. అలా స్టేట్. సో ఫైనల్లీ మనం అయితే కలకత్తా నేతాజీ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. అక్కడ ఇండిగో ఫ్లైట్ పోతుంది కదా, అది అయితే రన్వే అనమాట. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అయితే ఉంది చూడండి ఇక్కడ. సో మనం వచ్చిన ఫ్లైట్ ఇదే అనమాట, స్పైస్ జెట్. సో ఇప్పుడైతే ఆ బస్సులో అయితే ఎక్కి మనం వెళ్ళాలి. ఆ బస్సులో ఎక్కి మనం లోపలికి వెళ్తే మళ్ళీ మనకి అక్కడ డ్రాప్ చేస్తాడు. సో ఇదైతే చూసుకోవచ్చు, ఇదంతా డొమెస్టిక్ అనమాట. సో మనమైతే బస్ లోపలికి వెళ్ళిపోదాము. సో
సో మనం అయితే కలకత్తా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాము. చూసుకోవచ్చు ఇదంతా మనకి చాలా పెద్ద ఎయిర్పోర్ట్ ఇదంతా. ఇక్కడ ఈ ఆర్ట్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి నవరాత్రుల టైంలో ఇక్కడ నవరాత్రులు అయితే చాలా ఫేమస్ అనమాట, దసరా. సో అందుకని చెప్పి ఇక్కడ చాలా మంచిగా జరుగుతుంది. సో ఇప్పుడైతే ఇది ఎందుకంటే మనం చెక్ఇన్లో లగేజ్ చేస్తే ఇక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోవాలి. అక్కడ నించున్నారు కదా వాళ్ళందరూ. సో అక్కడికి వచ్చి అట్లా నించుంటే మన లగేజ్ వస్తుంది, మనం తీసుకొని పోవాలి. దానికన్నా బెటర్ మన చిన్న లగేజ్ క్యారీ చేయడమే మంచి, మంది దగ్గర ఉండడము. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఒక్కొక్కసారి లగేజ్ మిస్ అయ్యి మళ్ళీ 2-3 రోజుల తర్వాత ఇస్తామని చెప్పి అంటారు. దానికన్నా బెటరు మనం ఏం చేయాలంటే మన చిన్న లగేజ్ తెచ్చేసుకొని మన చేతి కిందనే పెట్టుకుంటే మంచిదే కదా, అదే మన సేఫ్ కదా అని చెప్పి మనం అది యూజ్ చేసుకుంటే మంచిది కదా. సో మన వాళ్ళు అయితే ఫస్ట్ టైము మన మమ్మీ మా మౌషి వాళ్ళు అందరూ ఫస్ట్ టైం ఎక్కారనమాట. నేనైతే చాలాసార్లు ఎక్కాను ఇప్పటికి. సో ఇప్పుడైతే ప్రజెంట్ బయటికి వచ్చేసినాం. బయటికి వెళ్ళాలి. ఇప్పుడు హోటల్ నుంచి క్యాబ్ వస్తుంది, క్యాబ్ ఎక్కేసి హోటల్లో చెక్ ఇన్ అయినాక హోటల్ కూడా చూపిస్తాను.